హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకొని జ్యోత్స్న చంప పగలగొట్టిన శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మొత్తానికి స్వప్న అయితే ఎంత చెప్పినా వినిపించుకోకుండా కాశీకి విడాకులు ఇస్తాననే చెప్తుంది. అది విని దాసు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇక దాసు కాశీని బయటికి తీసుకువచ్చేలా అంటూ ఉంటాడు, నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు కదరా అని అంటూ ఉంటాడు దాసు. ఇప్పటి వరకు మీ అమ్మ చనిపోయినా, మా అమ్మ ఇంకొక పెళ్లి చేసుకొని నన్ను వదిలేసినా నువ్వున్నావని ధైర్యంతోనే ఇన్ని రోజులు కూడా బ్రతుకుతూ వస్తున్నాను. కానీ ఈరోజు నీ జీవితాన్ని ఆ జ్యోత్స్న నాశనం చేసింది. జ్యోత్స్న మాటలు విని 2 సార్లు నువ్వు తన చేతిలో మోసపోయావు. ఒక్కసారి మోసపోయినవాడు మళ్ళీ మోసపోవాలని అనుకోడు. కానీ నువ్వు మాత్రం ఆ జ్యోత్స్న మాటలు వినేసి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు కదరా. ఆ జ్యోత్స్న అవకాశవాది, తనను తాను రక్షించుకోవడానికి ఎదుటి వారిని నాశనం చేయాలనుకునే దుర్మార్గురాలు. అలాంటి దుర్మార్గురాలు మాట విని నీ జీవితాన్ని ఇలా చేసుకున్నావు. స్వప్న లాంటి మంచి భార్యని నువ్వు ఇక పోగొట్టుకుంటున్నావు. జీవితంలో మళ్ళీ ఇలాంటి భార్య నీకు దొరకదురా అని అంటూ ఉంటాడు. దాసు అయితే ఎలాగైనా సరే నువ్వే స్వప్న మనసు మార్చాలరా, స్వప్న మనసు మార్చి మళ్ళీ నీ దారికి నువ్వు తెచ్చుకోవాలి అని అంటూ ఉంటాడు. దాసు అయితే ఇక్కడ ఈ ఘోరాల్ని చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అని దాసు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత నాన్న చెప్పింది నిజమే. 2 సార్లు నేను జ్యోత్స్న మాటలు విని మోసపోయాను. రెండోసారి కూడా నాకు వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టింది. నా జీవితాన్ని నా చేతులతోనే నాశనం చేసుకునేలా చేసింది. తర్వాత మళ్ళీ ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియనట్టు అందరి ముందు కూడా నటించి నన్ను జైలుకి పంపించింది. నా భార్యని నాకు దూరం చేసింది. ఆ జ్యోత్స్నని ఊరికినే వదిలిపెట్టకూడదు అని అనుకున్న కాశీ అయితే ఇక జ్యోత్స్నతో మాట్లాడాలని చాలా కోపంగా ఇంటికైతే వస్తూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చి జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. బయటికి రా ఒకసారి అని అంటూ ఉంటాడు కాశీ. జ్యోత్స్నకి ఫోన్ చేసి బయటగా ఎందుకో అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు పిలిచినప్పుడల్లా తోక ఊపుకుంటూ నేను రాలేదా? నువ్వు కూడా అలాగేరా, లేకపోతే నేనే లోపలికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. నేను మాట్లాడే ప్రతి మాట నీకు నీ జీవితాన్ని తిరగరాస్తుంది అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే కాశీ మాటలకి షాక్ అయిపోతూ జ్యోత్స్న అయితే వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడేంటి, ఏం జరుగుంటుంది అని అనుకుంటూ జ్యోత్స్న ఇక బయటికైతే వస్తుంది. జ్యోత్స్న బయటికి వచ్చి ఇక కాశీని చూసి, ఏరా నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకు నాతో అలా మాట్లాడుతున్నావు? నీ జీవితాన్ని బాగు చేయాలనే కదరా నేను కూడా చూసింది. ఆ బానిస బ్రతుకు నుంచి నువ్వు విముక్తి పొందాలనే కదా నేను ఇదంతా చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి, నా జీవితం బాగుపడాలనా, లేకపోతే నువ్వు చేసుకున్న స్కాములు తప్పులు బయటికి రాకూడదనా అని అంటూ ఉంటే ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడే నాకు బాగా క్లియర్గా అర్థమయ్యింది. ఆ రోజు నేను మావయ్యతో వచ్చినప్పుడు నువ్వేమన్నావో, గ్రానీతో కలిసి గ్రాని అన్న మాటలకి నువ్వు కూడా ఏ పుట్లమ్మటో గుడెమ్మటో తిరుగుతావనుకున్నాను. మళ్ళీ ఇక్కడే నువ్వు వచ్చి జాయిన్ అయ్యావా అని నువ్వు గ్రాని ఇద్దరు హేళన చేశారు. నేను ఎంత పెద్ద తప్పు చేసినా సరే అది నేను తెలియక చేసిన తప్పే అని నమ్మి మా మావయ్య మళ్ళీ నన్ను ఇంట్లోకి చేరనిచ్చారు. కానీ స్వప్న మాత్రం నన్ను క్షమించడం లేదు. నేను చేసిన తప్పు అలాంటిది, నా చేత తప్పు చేయించింది నువ్వే కదా అని అంటూ ఉంటాడు కాశీ. రే, అసలు ఆ స్వప్నకి నువ్వంటే ఇష్టం లేదా? ఏదో తను నిన్ను పెళ్లి చేసుకుందంతే, ప్రేమించానని. నువ్వు డబ్బు తీసుకురాకపోతే తను ఒక పురుగులాగా నిన్ను చూస్తుంది. అలాంటి దాంతో ఇక నీకెందుకురా విడాకులు ఇచ్చి పాడేక అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకంటే పెళ్ళి పెటాకులు ఏమీ లేవు కాబట్టి నీకేమీ తెలియదులే అని అంటూ ఉంటాడు కాశీ. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు కాశీ, ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇలా జ్యోత్స్న కాశీ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం, గొడవ పడ్డం ఇదంతా చూస్తున్న శివనారాయణ వీళ్ళిద్దరేంటి ఏదో సీరియస్గా గొడవ పడుతున్నారు, ఏమై ఉంటుందని దగ్గరికి అయితే వెళ్తాడు. అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక కాశీ అయితే నువ్వు చేసిన తప్పులేంటో చెప్పనా? ఈ ఇంటి శత్రువైన ఆ వైరాతో చేతులు కలపడం, నేను మా మావయ్యకి పిఏగా ఉన్నానని నా ద్వారా
ఎక్కడ నిజం తెలుసుకొని ఎక్కడ నువ్వు చేసిన 10 కోట్ల స్కామ్ బయటపడిపోతుందేమో అని నన్ను అడ్డం పెట్టుకొని ఆ స్కామ్కి సంబంధించిన ఫైల్స్ పెన్ డ్రైవ్ అన్నీ కొట్టేయాలని చూసావు. నేను కూడా ఇదంతా కూడా నువ్వు నా మంచికే చేస్తున్నావనుకొని ఇప్పటి వరకు కూడా నేను నీ మాటే వింటూ నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. ఆ వైరా దగ్గర నాకు జాబ్ ఇస్తానని చెప్పి అక్కడికి పంపించావు. ఆ వైరాకి కంపెనీలో షేర్లు సగం ఇచ్చేస్తానని కూడా అన్నావు. అలాగే మావయ్య దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఫైలు కూడా దగ్గరికి తీసుకురమ్మని చెప్పావు. ఇన్ని నాటకాలు వేసావు నీ గుట్టు బయటపడకూడదని అని అంటూ నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు కాశీ. ఇక నిజాలన్నీ కూడా శివనారాయణ వినేస్తాడు. అంటే ఆ రోజు వైరా మీడియా ముందు ఇదంతా కూడా నా చేత చేయించింది జ్యోత్స్నాని ఇదంతా చేయించింది. ఇంట్లోనే శత్రువులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ వైరా చెప్పింది జ్యోత్స్న గురించేనా అని ఆలోచనలో పడతాడు శివనారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అవునరా, ఆ స్కామ్ నుంచి తప్పించుకోవడానికే నిన్ను నేను ఆయుధంగా మార్చుకున్నాను. ఏం చేస్తావురా ఇప్పుడు? నువ్వేమీ చేయలేవు. వెనక ముందు నీకేదైనా బలగం ఉంటేనే కదా నువ్వు చేయడానికి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంత తప్పు జరిగినా కూడా నీలో తప్పు చేశానని గిల్ట్నెస్సే లేదు. ఇంకెప్పుడు కూడా నీకు సహాయం చేయను. కానీ ఈ నిజం ఎన్నో రోజులు దాగదు జ్యోత్స్న, త్వరలోనే బయటపడుతుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అయితే వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, అయినా వీడు చెప్తే ఎవరైనా నమ్ముతారా, లేక నేనేమైనా నమ్మనిస్తానా? నేను ఆ వైరాతో చేతులు కలిపానంటే ఇప్పటికే మా నాన్న నా మీద శివతాండవం చేస్తున్నాడు. నన్ను ఇప్పుడు త్రిశూలం తీసి చంపేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనుకొని లోపలికి రాబోతూ ఉండగా శివనారాయణ నిలబడి ఉంటాడు. ఇక శివనారాయణని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ తాత నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నానని అస్సలు కూడా నువ్వు గుర్తించలేదు కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. కంపెనీలో 10 కోట్ల స్కామ్ చేసి అది బయటపడకూడదని అల్లుణ్ణి నువ్వు జైల్లో పెట్టించావు. తర్వాత కాశీని డబ్బులతో కొనేశావు. వైరాని కంపెనీలో షేర్లు ఇస్తానని నమ్మించి మోసం చేశావు. నీలాంటి ఆడదాన్ని అస్సలు కూడా క్షమించకూడదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక శివనారాయణ జ్యోత్స్న చంప పగలగొట్టి మీ అమ్మకి ఆపరేషన్ జరిగే వరకే నీకు మంచి జరగాలని ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నావు కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. తాత ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పొద్దు తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను ఎవరికి చెప్పను, చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్తాను అని అంటూ శివనారాయణ అంటాడు. అది కూడా ఇప్పుడు కాదు, సుమిత్ర శుభ్రంగా కోలుకొని వచ్చాక నీ సంగతి తేలుస్తాను అని శివనారాయణ వార్నింగ్ ఇస్తాడు జ్యోత్స్నకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.